మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. మంత్రి సత్యకుమార్ ను ఒక పసుపచ్చ పువ్వుగా విమర్శించారు. లోకేష్ రాసిచ్చిన పేపరు తెచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రిని ఒక బురద పాముగా వర్ణించారు. దమ్ముంటే ఎయిమ్స్ ను ప్రైవేట్ పరం చేయాలన్నారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత సత్యకుమార్ కు లేదన్నారు. అరెస్ట్ చేసే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ లోపలికి వెళ్తారన్నారు పేర్ని నాని. పీపీపీ విధానంపై వైసీపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ మంత్రి సత్యకుమార్ చేసిన కామెంట్స్ కు ఈ విధంగా బదులిచ్చారు పేర్ని నాని. జైల్లో నేను ఈ మెడికల్ పాపం సత్యకుమార్ ఆయన ఒక ఆయన వచ్చాడు. ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది, ఎరుపుగా కింద ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగు అయిన ఆ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. అడావుడిగా నిద్రటోంచి లేచి వచ్చి లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి మోడీని ఈ జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని ఈ జైల్లో, నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఈ పచ్చపుష్పం అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు. ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటది? నేను అడుగుతున్నాను, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి, జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్ లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు.